కమింగ్ టు హాసిని గారు, మీ విషయానికి వస్తే కంప్లీట్గా అంటే మీరు హిందీ లేకపోతే మరాఠీ తెలుగు ఎలా నేర్చుకున్నారు అసలు? తెలుగు అది కూడా ఫస్ట్ ఫిలిం కదా? అవును, సినిమాలు చూసి 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 నేర్చుకున్నాను. సినిమాలు చూస్తే తెలుగు వచ్చేస్తుంది అంటారా? తెలుగు సినిమాలు చూస్తే వచ్చేస్తుంది. అవునా? తెలుగే సినిమాలు చూశాను, హిందీ చాలా తక్కువ చూశాను. సో చాలా చూసి చూసి అలా నేర్చుకున్నాను. మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ హిందీ చాలా అంటే డిఫరెంట్, ముంబై హిందీ ఇక్కడ హిందీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మెల్లిమెల్లిగా అలా మాట్లాడుకుంటూ అందరితో సార్తో తెలుగు నేర్చుకున్నాను. అంటే సార్ ఏంటి సార్, అంటే మీ టాలెంట్ కంప్లీట్ ఒక సినిమాలో హీరోయిన్ మొత్తం తెలుగు నేర్పించేసారు? ఫస్ట్ నేర్పించారు, తర్వాత అంటే డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ అండి. ఆ అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ అంటే నేర్చుకోవాలి. నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్పాను, మీరు తెలుగు సినిమాలో విపరీతమైన హీరోయిన్స్ విపరీతమైన కాంపిటీషన్ ఉంటుందండి. అంటే లెస్ ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే తప్ప అందంగా ఉండడం అనేది ఈ రోజుల్లో పెద్ద గొప్ప విషయం ఏం కాదు. టాలెంట్, ఎక్స్ట్రా టాలెంట్ ఏదైనా ఉండాలి. తన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే తెలుగు అమ్మాయిలాగా తెలుగు సగం నాకు సగం జాబ్ నా ఈజీ చేసేసింది. సో అమ్మాయికి నేనేమి వెళ్ళి ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కంప్లీట్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఎందుకంటే అలా చేయగలిగితేనే ఒక డైరెక్టర్స్కి ఎక్కువ మన మనసులో అనుకుంటుంది క్లియర్గా వాళ్ళకి అందజేయగలుగుతాం. సో అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్ అంటే తెలుగు కంప్లీట్గా తెలుగు నేర్చుకుని ఒక తెలుగు అమ్మాయిలాగా మారిపోయింది సినిమాల కోసమే. సినిమాలు చూసి ఏదైనా చెప్పగానే దాన్ని రాసుకోవడము, డైలాగ్స్ని ఇంటికి వెళ్ళి బైహార్ట్ చేయటము. సో అంత హోంవర్క్ చేసింది అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఆ షీఈస్ వెరీ డెడికేటెడ్ గర్ల్ అండి. ఇప్పుడు ఇంత తెలుగు మాట్లాడటానికి కారణం లిటరల్లీ హర్ డెడికేషన్. తన డెడికేషన్, తన హార్డ్ వర్కే. తనకి ఇంకో రోజులు పోతే ఇంకా తెలుగు అమ్మాయి కంప్లీట్గా పూర్తిగా చంద్రముఖి లాగా తెలుగు అమ్మాయిలా మారిపోద్దండి. డెఫినెట్లీ. ఓకే సార్, కమిటీ మూవీ విషయానికి వచ్చినట్లయితే July 26th రిలీజ్ అన్నారు. సో ఇప్పుడు అంటే రాజధాని గారు కొంచెం అటు ఇటు మీడియాలో కొంచెం ఎక్కువ నోన్ ఫేస్ అవుతున్నాడు, మనందరికి తెలిసిందే. బట్ ఈ టైంలోనే మీరు ఇంత సాహసం చేయడానికి ఏంటి రీజన్? బేసిక్గా ఎవరు చేయరు. యాజ్ ఎ డైరెక్టర్గా ఏంటంటే ఎవరికి ఉన్న భయం వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్. బట్ ఇదే టైంలో మీరు కూడా ఎంత సాహసం చేస్తున్నారు, ఏంటి సార్ ఇదేనా? అదే చాలామంది ఇదే అంటున్నారు, ఒక సాహసం లాగే మాట్లాడుతున్నారు, కానీ దీని వెనక చాలా బ్యాక్ స్టోరీ ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయడానికి కూడా కొన్ని చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా చేయటం అంతా ఒక ఎత్తు అయితే రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. మేము ఒక మీడియం సినిమా తీసుకొని చేస్తున్నప్పుడు మాకు ఏది వెనక పక్కన ఏదైనా పెద్ద సినిమాలు 2-3 తగిలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా ఇన్ని కోట్లు పెట్టి చేసిన సినిమా ఎంత లేట్ అవుతా ఉంటే ప్రొడ్యూసర్ మీద అంత భారం పడిపోతా ఉంటుంది. సో టైం ప్రకారం చూసుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. మేము యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆగస్ట్ అండి. ఫ్రాంక్లీ మేము నిజంగా దీన్ని ఆగస్ట్లో రిలీజ్ చేయాలనుకున్నాము, కానీ రాజ్ తరుణ్ గారిది ఇంకో ఫిల్మ్ రెడీ అయ్యి వాళ్ళు కూడా అదే టైంకి అదే డేట్కి రావడం జరిగింది. సో మేము ఇంకా ఆలోచించాం, ఒకే రోజు హీరోది 2 సినిమాలు అంటే ఇద్దరికి ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి మేము వెనక్కి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే వెనక్కి వెళ్తే చాలా పోటీ ఎక్కువ ఉంది. సో మాకున్న దానికి మాకు ముందుకు రావడం వల్ల July 26 పెద్దగా ఎక్కువ సినిమాలు, పెద్ద పోటీ లేదనిపించింది మాకు. సో ఒక తమిళ డబ్బింగ్ ఫిల్మ్ ఒకటే ఉంది, కొన్ని వేరే 2-3 చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సో మాకు పెద్ద పోటీ ఇవన్నీ వారం 26వ తారీఖు డిసైడ్ అయ్యాం. బయట కొంచెం స్పెక్యులేషన్స్ జరుగుతున్నమాట వాస్తవమే, కానీ మేము నమ్మింది ఏంటి అంటే మాకు వస్తున్న స్పందన టీజర్కి ట్రైలర్కి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ని మేము చూసి ఇక మేము అప్పుడు దీన్ని డిసైడ్ అయ్యామండి. ఎస్, మనం వెళ్ళొచ్చు, మార్కెట్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే 99% చాలా పాజిటివ్ రెస్పాన్స్ అండి. మార్కెట్ వైజ్ నుంచి, బిజినెస్ వైజ్ నుంచి, ఆడియన్స్ వైజ్ నుంచి అసలు మేము ఊహించలే. కొంచెం మేము ఆలోచించిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు దాని మొత్తానికి ఈ పాజిటివ్ రెస్పాన్స్ మాకు మమ్మల్ని ధైర్యంగా ముందుకు నెట్టిందనే చెప్పాలి. ఓకే, అండ్ హాసిని గారు, మీ విషయానికి వస్తే స్టార్టింగ్ మూవీ బేసిక్గా ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరకదు. అంటే రమకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, నెక్స్ట్ మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారు, ఈవెన్ అంటే కామెడీకి లెజెండ్ అండ్ ఇంతమంది మధ్య, అంటే ఇంత లెజెండరీ యాక్టర్స్ మధ్య మీరు పనిచేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఫస్ట్ సినిమా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఇది ఎక్స్పెక్ట్ చేశారా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తెలుగు సినిమాలు చేయాలని అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో. అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా. సో అలా వచ్చాను. తర్వాత ఒకటి సార్ సర్ప్రైజ్ ఇస్తూ వెళ్ళారు. వీళ్ళున్నారు, ఎలా పాసిబుల్ సార్ అలా. సో తర్వాత ఇంకా రాజ్ తరుణ్ గారు కూడా ఉన్నారు ఇందులో, అది కూడా నోన్ హీరో. అండ్ నేను నా డెబ్యూ ఫిల్మ్. సో ప్రవీణ్ గారు ఉన్నారు అందులో. సో వాళ్ళు ఒక డైలాగ్ ఉంటుంది కదా ప్రవీణ్ గారు, మీకు నెంబర్ ఇవ్వరా టీజర్ లేదు. ఓకే, సో
సార్ అంటే మీ ట్రైలర్ చూసుకున్నట్లయితే ఏంటంటే కంప్లీట్గా మాకు ఏమనిపించింది అంటే అటు మహర్షి మొత్తం ఏంటి అసలు మహర్షిని దింపారు ఏంటి అనిపించింది. అలానేమో అంటే ఊరికెళ్ళి నుంచి వచ్చి ఇక్కడ చేస్తాడు, బట్ మీరు రివర్స్లో చేశారు. అది కూడా మళ్ళీ మీరు నిజంగా హైడ్ చేస్తే ఏమైనా రీమేకో లేకపోతే దాని నుంచి తీసుకుంటారు. మీరు చాలా ఓపెన్గా పెట్టారు, పోస్టర్ కూడా సగం ఇది ఉంది. అసలు ఏంటి ఇది మీరు పోస్టర్లు చూసుకుంటే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. అవును, రియల్గా జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని కథ రాసుకోవడం జరిగింది. అయితే మీరు పోస్టర్లో ఏదైతే ట్రైలర్లో టీజర్లో చూసారో అది మీకు కొంచెం వేరే సినిమాల్లో కొంచెం షార్ట్స్ కలిసి మీరు జనాలంతా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఫస్ట్లో కొంచెం కలవరపడ్డాం, కానీ ఆ తర్వాత అనిపించింది ఇది నార్మల్ సినిమానే, ఆ సినిమాలా ఉంటుంది ఈ సినిమాలాగా అని చెప్పి థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అవుట్ అండ్ అవుట్ ఒక కొత్త సినిమాని, ఒక కొత్త ఇమోషన్ని చూసిన తర్వాత షాక్ అయిపోతారు. అది మాకు ప్లస్ అవుద్ది అనిపిస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి సినిమా చూసి డిసప్పాయింట్ అయిన దానికని ఒక నార్మల్గా వచ్చి మంచిగా ఫీల్ అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. సో వీ థాట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏం పర్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లే. సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా ఆలోచించుకోవట్లేదు, ఎందుకంటే మేము అవుట్ అండ్ అవుట్ ఒక వేరే కొత్త కథను తయారు చేసుకొని వచ్చాం. రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని ఒక కథను తీసుకొని అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ మొత్తం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు మొత్తం అంతా కలిసి కూర్చొని హాయిగా నవ్వుకొని దాంట్లో వచ్చి ఎమోషనల్ సీన్స్కి ఏడ్చి దాంట్లో వచ్చే ట్విస్టుల టర్న్లకి షాక్ అయ్యి ఫైనల్గా ఒక మంచి ఫీల్తో బయటకు వచ్చే ఫిల్మ్ అండి. ఫిల్మ్లో ఎక్కడ చూసుకున్నా కూడా త్రూ 2.5 hours కింద ఎక్కడ ఒక డిస్క్లైమర్ కూడా ఉండదు. స్మోకింగ్ ఇంజ్యూరీస్ కానీ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ కానీ డిస్క్లైమర్, ఎందుకంటే మా సినిమాలో ఎక్కడ అలాంటి సీన్లు కూడా కనబడవు. డబల్ మీనింగ్ డైలాగ్స్ నువ్వు ఏం లేకుండా కంప్లీట్లీ నీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసామండి. ఓకే. అండ్ అసలు గారు మీ విషయానికి వస్తే మీ పురుషోత్తముడు టైటిల్ మీ ఫస్ట్ మూవీ కదా, సో రియల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో పురుషోత్తముడు అట్లీస్ట్ అనిపించిన వాళ్ళు? కానీ డాడీ ఉన్నారు, ఈ జనరేషన్కి డాడీ అంతే. ఓకే, మీరు చూసిన దాంట్లో ఇంకెవరు లేరా? అంటే సరే డాడీ స్కిప్ చేసేద్దాం, ఎలాగో పురుషోత్తముడు ఏ డాక్టర్కైనా, మిగతా వాళ్ళు ఇంకెవరైనా లేరు? ఎవరు లేరు. ఓకే. సో సార్ ఇంకోటి ఏంటంటే ఇందులో బ్రహ్మానందం గారిని తీసుకొచ్చారు సినిమాలో. బ్రహ్మానందం గారు ఏంటంటే కంప్లీట్గా చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ అనిపిస్తుంది మాకు. ఈవెన్ ఆయన ఇప్పుడు పాత సినిమాలలో మీమ్స్ కానీ లేకపోతే ఉన్నాయన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి, బట్ ఈ మూవీలో బేసిక్గా ఆయన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో ఇంకా మీమ్స్ ఏమైనా ఆయన నుంచి రెడీ చేయడానికి? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు లాంటి లెజెండ్ మనం తీసుకుంటున్నామంటే ఊరికి ఆయన వచ్చి వెళ్ళిపోతేనో లేదా ఆయన సరిగ్గా నవ్వించకపోతే ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోతారు. పైగా బ్రహ్మానందం గారికి నాకు చాలా బంధం ఉందండి, అనుబంధం ఉంది. నా ప్రీవియస్ సినిమాలో ఆయన యాక్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఆయనతో కంటిన్యూస్ టచ్లో ఉంటాను, ఆయన గమనిస్తూ ఉంటాం. బ్రహ్మానందం గారు లైక్ ఇంట్లో మనిషి మన తెలుగు వాళ్ళందరికీ. ఆయన చూడని రోజు దాదాపుగా ఎక్కడ ఉండదు, ఎక్కడో ఏ మీమ్లోనో ఏ కామెడీ సీన్లోనో ఎక్కడో చోట ఆయన డైలాగ్తోనే సరే మనం ముందుకు వస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఆయన్ని తీసుకోవడానికి ఆయన ఒక స్పెషల్ పాత్ర చేశారండి. మీరు సెకండ్ హాఫ్లో వచ్చి ఒక సీక్వెన్స్లో థియేటర్ మొత్తం ఊగిపోయింది, నవ్వులతో ఊగిపోతే నన్ను అడగండి. అంత అద్భుతంగా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు ఒక సీన్. అది సినిమాకి వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ అవుతుంది అది. అదా 100%. మళ్ళీ మనం పాత బ్రహ్మానందం గారిని ఎప్పుడైతే మనం అలా నవ్వించి థియేటర్లో సీట్లో ఊపేశాడో అలాంటి సీన్ ఈ సినిమాలో చేశారు. ఒకటి సెకండ్ హాఫ్లో వచ్చి స్టార్టింగ్లో వస్తున్న సీను అద్భుతంగా ఉండబోతా ఉంది. అండ్ రమకృష్ణ గారి విషయానికి వస్తే కూడా కంప్లీట్గా శివగామి క్యారెక్టర్ తర్వాత ఆరెంజ్లో ఉన్నాయైతే ఇంకా బేసిక్గా మాకైతే అనిపించింది, బట్ ఇందులో కంప్లీట్గా నరసింహం మళ్ళీ ఏమంటే వింటేజ్ రమకృష్ణ గారు కనిపించారు. ఆవిడ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డిజైన్ చేశారు అండ్ ఇంతమంది ఆర్టిస్ట్ని ఎలా ఒప్పించేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు డౌట్. ఫస్ట్ క్వశ్చన్, ఇంతమందిని ఆర్టిస్ట్ని ఒప్పించడానికి మొదటి కారణం ఏంటంటే కథ. వాళ్ళు మంచి కథ లేనిదే, ఓకే, వాళ్ళ వరకు మంచి పాత్ర లేనిదే టక్మని ఎవరో రాంబేమని వచ్చి ఖర్చు చెప్పాడు కదా ఒప్పుకునే సిచ్యువేషన్ కాదు. వాళ్ళంతా లెజెండ్స్, భారతదేశం గర్వించదగ్గ నటులు. వాళ్ళు ఒక కథ విన్నా, వాళ్ళు ఒక సినిమా చేసినా కూడా ఆ సినిమా ఆ పాత్ర ఎంతవరకు బరువు ఉంది, అది ఎంతవరకు మనుషుల్ని ఆడియన్స్ని ఎంతవరకు అది ఆకట్టుకుంటుందండి 100% చూస్తారండి. ఈ రోజుల్లో చిన్న చిన్న యాక్టర్సే చూస్తూ ఉన్నారు. సో అలాంటి యాక్టర్స్ చేశారంటే కథని చాలా విపరీతంగా నమ్మారు వాళ్ళు. నేను తీయగలుగుతారని నా మీద నమ్మకం. తర్వాత ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ ఇన్ ద ఫిల్మ్ అండి. ప్రతి పాత్ర ఈ సినిమాలో నా పాత్ర ఎంత ఇంపాక్ట్ చేయగలుగుతుందని వాళ్ళు నమ్మారు. ఆ నమ్మినట్టే చాలా అద్భుతంగా నటించారండి. ఒక రకంగా నటించారని చెప్పకుండా మీరు సినిమా చూస్తే తెలిసింది ఆ పాత్ర లోపలికి వెళ్ళిపోయారు. రమకృష్ణ గారు అయితే కట్ చెప్పిన తర్వాత కూడా ఆ 3-4 సెకండ్లు ఆ ఎమోషన్ తీసుకున్న తీరు చూస్తున్న మాకే కళ్ళు చెమర్చేసినాయి. ఓకే, బ్యూటిఫుల్ యాక్టర్స్ అండి ఆవిడ.
ఇంకా ప్రకాష్ రాజ్ గారి గురించి మనం చూసుకోవటమే కానీ ఆయన గురించి ఆయన చాలా గొప్ప నటుడు అని చెప్పేంత అర్హత కూడా మనకి ఈజ్ జస్ట్ లైక్ ఎన్ యూనివర్సిటీ. మురళీ శర్మ గారు బ్యూటిఫుల్ పర్సనాలిటీ. సో వాళ్ళు మొత్తం లెజెండ్స్ అంతా లెజెండ్స్ ఏ పాత్రకి ఎవరు ఎంత మేరకు అవసరం అవుతారో అంత మేరకు వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసి న్యాయం చేశారు. సో ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్, ఒక ఫుల్ కంప్లీట్లీ ఒక పండగ లాంటి సినిమా లాగా మేము ముందుకు రాబోతాం. గ్రేట్. హాసిని గారు, ఫైనల్గా మీకు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో మొత్తంలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎస్, అంటే మీరు హీరోయిన్ కదా అప్కమింగ్ కాబట్టి. సాయి పల్లవి. సో హీరో ఎవరు మరి? నాని గారు, అంటే అన్ని హీరోయిన్ ఇష్టం కానీ నాని గారు ఫేవరెట్. మేబీ సినిమా చూసాక నాని గారు ఏమన్నా పిలిచి హోప్లీ. సో ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు సార్? ఇది ఇంటిల్లిపాది ప్రశాంతంగా వెళ్ళి ఒక 2-2.5 గంటలు హాయిగా నవ్వుకొని దాంట్లో వచ్చే బ్యూటిఫుల్ సీన్స్ని చూస్తా, మంచి డిఓపి మనకి బిందా గారు చేసిన డిఓపి, ఆయన ఫ్రేమింగ్స్ చూస్తా, గోపి సుందర్ గారు చేసిన ఎంత బ్యూటిఫుల్ చెవులకి వీణులు విందుగా ఉండే మ్యూజిక్ని చూస్తా, ఆర్టిస్టుల స్కిల్ చూస్తా. ఇప్పటిదాకా మీరు చాలా రోజుల క్రితం చూసిన ఒక అద్భుతమైన ఫుల్ మీల్స్ లాంటి ఒక ఫిల్మ్ చూసి చాలా ఆనందంతో బయటకు వచ్చే ఫిల్ము ఇదంతా. ఇది 26వ తారీఖు జూలై థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. మీరు అందరు థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. హాసిని గారు, మీ క్యూట్ తెలుగులో ఆడియన్స్ కి మీరు 26 జూలైకి పురుషోత్తముడు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు విత్ ఫ్యామిలీతో రావాలి, హాసినికి చూడాలి, ఒక కొత్త హాసినికి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. జూలై 26 మేము కూడా మీ మూవీ చూస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.